రాష్ట్రాలలో నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా పూర్తయింది. అయితే ఈసారి ఏపీ రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఈసారి పలుచోట్ల త్రిముఖ పోటీ నెలకొంది. ఏపీలో ఎన్నికల వేడి ఊపందుకుంది. నేతల ప్రచారాలతో నియోజకవర్గాలు హోరెత్తిపోతున్నాయి. 5 ఏళ్లతో జరిగిన అభివృద్ధి గురించి చెప్తూ ప్రతిపక్ష నేత అవినీతిని ఎండగడుతూ అధికార పార్టీ నేతలు దూసుకుపోతున్నారు. అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామంటూ విపక్ష నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మాత్రమే కాదు, జనసేన ఎంట్రీతో త్రిముఖ పోటీ నెలకొంది. ప్రత్యక్ష రాజకీయాల్లో దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ప్రకటించారు. జనసేన సైనికులు సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అయితే మొత్తం నియోజకవర్గాల్లో కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ వైసీపీ అభ్యర్థులకు గట్టి పోటీనిస్తున్నారు జనసేన అభ్యర్థులు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పవన్ కళ్యాణ్ తన పార్టీ తరపున అభ్యర్థుల్ని ప్రకటించినప్పటికీ ఆ 2 జిల్లాల్లో ప్రధాన పోటీ టీడీపీ వైసీపీ మధ్య ఉంది. విశాఖ జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో గాజువాక ఒకటి. గాజువాకలో గడిచిన 2 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఓసారి, టీడీపీ ఓసారి జయకేతనం ఎగురవేశాయి. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు మరోసారి పోటీ చేస్తూ ఉండగా వైసీపీ అభ్యర్థిగా తిప్పల నాగిరెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ జనసేన జెండా ఎగరేస్తానంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, పవన్ కళ్యాణ్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. విశాఖ నార్త్ నియోజకవర్గం పైన అందరి దృష్టి ఉంది. ఎందుకంటే నియోజకవర్గం మారి పోటీ చేసిన ప్రతిసారి గంటా శ్రీనివాసరావు విజయం సాధిస్తున్నారు. అందుకే హీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు ఈసారి విశాఖ నార్త్ నుంచి పోటీకి దిగారు. ఇది బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుది. వైసీపీ నుంచి కేకే రాజు బరిలో ఉన్నారు. ఏదేమైనా విశాఖ నార్త్ లో త్రిముఖ పోటీ ఇంట్రెస్టింగ్. విశాఖ జిల్లా యలమంచిల్ నియోజకవర్గంలోనూ పోటీ టఫ్ గానే ఉంది. టీడీపీ అభ్యర్థి పంచకర్ల రమేష్, వైసీపీ అభ్యర్థి యువి రమణమూర్తి సై అంటే సై అంటున్నారు. జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ కూడా తనేం తక్కువ కాదంటున్నారు. సుందరపు విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో చేరారు. త్రిముఖ పోరులో ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజు, జనసేన పార్టీ నుంచి కందుల దుర్గేష్ పోటీలో ఉన్నారు. రాజోలు నియోజకవర్గం టీడీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావు, వైసీపీ నుంచి బొంతు రాజేశ్వరరావు, జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ సై అంటే సై అంటున్నారు. కొత్తపేట, పి గన్నవరం, రాజానగరం నియోజకవర్గాల్లోనూ టీడీపీ వైసీపీ జనసేన అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కొత్తపేట టీడీపీ బండారు సత్యానందరావు, వైసీపీ చిర్ల జగ్గిరెడ్డి బరిలో దిగగా బండారు సత్యానందరావు సోదరుడు బండారు శ్రీనివాసరావు జనసేన తరపున పోటీ చేస్తున్నారు. పి గన్నవరంలో టీడీపీ స్టాలిన్ బాబు, వైసీపీ కొండేటి చిట్టిబాబు, జనసేన నుంచి పాముల రాజేశ్వరి మధ్య వార్ నడవనుంది. రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ పెందుర్తి వెంకటేష్, వైసీపీ జక్కంపూడి రాజా, జనసేన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. పాలకొల్లు టీడీపీ రామానాయుడు, వైసీపీ డాక్టర్ బాబ్జీ, జనసేన గుండం నాగబాబు పోటాపోటీగా ఉన్నారు. భీమవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, వైసీపీ గ్రంథి శ్రీనివాస్ పోటాపోటీగా ఉండగా ఈ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగడంతో భీమవరంలో జెండా పాతేదెవరో అనే చర్చ జరుగుతోంది. ఇక తాడేపల్లిగూడెం నుంచి టీడీపీ అభ్యర్థి ఈలి నాని, వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ, జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి త్రిముఖ పోరుంది. టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, వైసీపీ పేర్ని నాని, జనసేన బండి రామకృష్ణ మధ్య వార్ నడవనుంది. దాదాపు 6 నియోజకవర్గాల్లో
త్రిముఖ పోటీ నెలకొంది. గుంటూరు ఈస్ట్ టీడీపీ నుంచి మహ్మద్ నజీర్, వైసీపీ షేక్ మహ్మద్ ముస్తఫా, జనసేన షేక్ జియా ఉర్ రెహమాన్ విజయంపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు వెస్ట్ టీడీపీ అభ్యర్థి ఎం గిరి, వైసీపీ చంద్రగిరి యేసురత్నం, జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. పత్తిపాడులో టీడీపీ నుంచి డొక్కా మాణిక్యవరప్రసాద్ బరిలో దిగగా, వైసీపీ నుంచి మేకతోటి సుచరిత, జనసేన నుంచి రావెల కిషోర్ బాబు పోటీ చేస్తున్నారు. తెనాలి టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా, వైసీపీ అన్నాబత్తుని శివకుమార్ కి జనసేన అభ్యర్థి నాదిండ్ల మనోహర్ నుంచి గట్టి పోటీ ఉండనుంది. ఇక ఎన్నో వ్యతిరేకతల మధ్య సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి బరిలో దిగిన కోడెల శివప్రసాద్ మరోసారి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గం వైసీపీ అంబటి రాంబాబు, జనసేన వై వెంకటేశ్వర్ రెడ్డి సై అంటే సై అంటున్నారు. నర్సరావుపేటలో అరవింద్ బాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సయ్యద్ జిలానీ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. రాయలసీమలో దాదాపు 80% నియోజకవర్గాల్లో ద్విముఖ పోరుండగా 4-5 నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు నెలకొంది. వాటిలో ముఖ్యంగా కళ్యాణదుర్గం నుంచి టీడీపీ అభ్యర్థి ఉమామహేశ్వరరావు, వైసీపీ శ్రీచరణ్, కాంగ్రెస్ నుంచి రఘువీరారెడ్డి పోటాపోటీగా ఉన్నారు. తిరుపతిలో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ, వైసీపీ అభ్యర్థి హుమన కరుణాకర్ రెడ్డి, జనసేన చెద్దలవాడ కృష్ణమూర్తి మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. గుంతకల్ నియోజకవర్గంలో టీడీపీ జితేంద్ర గౌడ్, వైసీపీ వై వెంకట్రామిరెడ్డి, జనసేన మధుసూదన్ గుప్తా మధ్య వార్ జరగనుంది. మొత్తానికి ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్న ఎవరి అంచనాలు నిజమవుతాయో చూడాలి.